హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. ఈరోజైతే నేను రాజుగారి కోడి పులావ్ చేశానండి. ఈ కోడి పులావ్ ఒక పేరు ఎందుకు పెట్టాలో తెలియదు కానీ టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ఈ కోడి పులావ్ చేయడం తినడం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకేది ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 2 గ్లాసుల చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఈ పులావ్ కోసం అయితే మనం చిట్టి ముత్యాల రైసే తీసుకోవాలండి. అదైతేనే బిర్యానీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. దీనిని మనం బాగా వాష్ చేసుకొని ఒక గంట సేపు పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని అల్లం, వెల్లుల్లి, పచ్చుల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం గుప్పెడంతా జీడిపప్పును కూడా వేసుకోవాలండి. ఇందులో ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపించిన విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. దీనికోసం అయితే నేను 3/4 కేజీ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న దాంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కాజు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చికెన్కి మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా పడితేనే మనకి బిర్యానీలోకి బాగా వెళ్తుంది. ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా వస్తుంది. ఇదంతా కలుపుకునే చికెన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుంటాం కదా. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కలుపుకున్న చికెన్ని పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా వస్తుందండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయనవసరం లేదు. మూత పెట్టుకుంటే మనకు వాటర్ అనేది త్వరగా వచ్చి చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఈలోపు చికెన్ ఉడుకుతుండగానే మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకున్నాక ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆ హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీలోకి అయితే పెద్ద ఉల్లిపాయలు అంటే చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి. అవి లేకపోతే ఉల్లిపాయలుగా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని కూడా ఒకసారి వేసేసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని రైస్ అనేది బాగా కలుపుకోవాలండి. మనకి రైస్ అనేది ఎంతలా ఫ్రై అవ్వాలంటే రైస్లో నుంచి మనకి చిట్పట సౌండ్ వస్తుంది. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని రైస్లో కలిపేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా కలిపేసుకున్నాక రైస్లోకి చికెన్ మొత్తం కలిపేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాం కదా. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఇది మనం ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చింది కదా. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత నుంచి అండి ఒకసారి ఇదంతా కలుపుకుందాం బాగాను. మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి చిట్టి ముత్యాల రాజుగారి కోడి పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఇంత సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై